బోధనా పద్ధతులు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక విషయం పరిచయం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆ పాఠ్యాంశం గురించి వారికి తెలిసిన విషయములను తెలుసుకోవాలి. ఉదాహరణకు మొక్కలు. చిన్నపిల్లలకైతే ఇలా చూపించాలి. ఇలా మొక్క భాగములు చూపిస్తూ ఇవేమంటాం వేర్లు, కాండం, ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, మొగ్గలు ఇలా చూపిస్తూ ఇలా కాయలు చూడండి, ఇది నువ్వుల చెట్టు కాయలు చూపిస్తూ పిల్లలను కూడా ప్రతి ఒక్కరిని చూచి వాటి గురించి తెలిసిన విషయములు చెప్పమనాలి. తరువాతి రోజు మనము కూడా మొక్కల భాగములను వేస్తూ వారిని కూడా ప్రోత్సహించాలి వేయమని. వేర్లు, కాండము, రెమ్మలు, తర్వాత వాటికి ఆకులు, వారిని కూడా వారికి తోచిన విధమునగా వేయమనాలి. తర్వాత మొగ్గలు వస్తాయి, తర్వాత పువ్వులు వస్తాయి, తర్వాత కాయలు వస్తాయి. ఈ చెట్టుకి ఇలా వస్తాయి, కొన్నిటికి ఈ పువ్వులే కాయలుగా మారుతాయి. ఇలా మనకు తెలిసిన విధముగా పిల్లలని ప్రోత్సహించాలి. వారి కూడా డ్రాయింగ్ వేస్తూ ప్రోత్సహించాలి. తరువాత ప్రాసెస్ మొక్కను చూపిస్తూ ఇలా మనము చెప్పిన దానిని వాళ్ళతో పునశ్చరణ చేయించాలి. రీక్యాప్చులేషన్ అంటారు. ఇలా చేయించటం వలన ఈ పద్ధతుల ద్వారా వాళ్ళు విని చూసి చేసి తర్వాత చెప్పి నేర్చుకుంటారు కనుక జ్ఞాపక శక్తి ఉంటుంది. పిల్లలు మొదట నేర్చుకున్న ఇవే పిహెచ్డీలో కూడా దీని మీద ప్రయోగాలు చేస్తారు. ఇలా మొక్కలలో ఇవి గింజలు అన్నమాట. చూద్దామా ఇప్పుడు? లోపల ఇలా గింజలు ఉంటాయి. ఇవి పెరిగి పెద్దదైన ఎండబెడితే మళ్ళా మొక్కలు వస్తాయి. తెలిసిందా? ఇలా మనము పిల్లలకి పాఠాలు చెప్పాలని మేము నేర్చుకున్న విధానం.